హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డు దీనికి సంబంధించిన వార్త ఎప్పుడొచ్చినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి, అప్డేట్ వచ్చినందుకు ఆనందం. రెండు, ఆ అప్డేట్ అయినా నిలబడుతుందా, కంటిన్యూ అవుతుందా అన్న ఒక సందేహం. వెరసి త్రిబుల్ సంబంధించి ఎలాంటి వార్త వెలుగు చూసినా కూడా కొద్దిగా ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే, 2017లో తొలిసారి ఔటర్ రింగ్ రోడ్డు పరిధి సరిపోవడం లేదు, రీజనల్ రింగ్ రోడ్డు అవసరం. హైదరాబాద్లో ట్రాఫిక్ ఇంకా కొద్దిగా తగ్గించాలి, దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసే వెహికల్స్ని హైదరాబాద్ లోపలికి రానివ్వకుండా పంపించేసేయాలి అనే ఒక దృక్పథంతో రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన వచ్చింది. ఆ తర్వాత కాలక్రమేణా రీజనల్ రింగ్ రోడ్డుకు అనుగుణంగా రీజనల్ రింగ్ రైలు కూడా రావాలని ప్రతిపాదన. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూస్తూ ఉంటే రీజనల్ రింగ్ రోడ్డు కంటే రీజనల్ రింగ్ రైలే వేగంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రైల్వే బోర్డు దానికి సంబంధించిన అలైన్మెంట్ని ఫైనల్ చేయడం, పూర్తి స్థాయి కాస్ట్ కటింగ్కి సంబంధించిన ఒక డిపిఆర్ పూర్తి స్థాయిలో రెడీ చేయడం, ఇలాంటి ప్రతిపాదన ప్రస్తుతం కొనసాగుతుంది. మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ కేంద్ర క్యాబినెట్లో రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి ఒక పురోగతి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి మాత్రం ఒక అడుగు ముందుకు అంటే 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతుంది. ఉత్తర భాగానికి సంబంధించి గత సంవత్సరం అంటే 2024 డిసెంబర్లోనే 2+2 4 లైన్స్గా దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి టెండర్లు పిలవడం, ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు, అంటే ఇది ఆల్మోస్ట్ అక్టోబర్, ఇప్పటి వరకు కూడా 8 నెలలుగా ఆ టెండర్స్ ఓపెన్ చేయకుండా తాత్సారం చేస్తూ వస్తున్నారు. అఫ్కోర్స్ దానికి సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ టెండర్స్ పిలిచారో అప్పటికి ఇంకా పర్యావరణ అటవీ శాఖలకు సంబంధించిన అనుమతులు రాలేదు కాబట్టి కేంద్ర కేబినెట్ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. దానికి సంబంధించి అడుగులు ముందుకు పడలేదు. దాంతో కేంద్ర కేబినెట్ నోడ్ లేకుండా, కేంద్ర కేబినెట్ ఆమోదం లేకుండా ఆ బిడ్స్ని తెరవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాటిని పక్కన పెట్టింది. కాకపోతే ఒకటి సానుకూలమైన అంశం ఏంటంటే 90% నష్టపరిహారం చెల్లించి భూసేకరణ కూడా దానికి సంబంధించి పూర్తయింది. అది ఒక్కటే సానుకూలమైన అంశం. కానీ టెండర్లు ఓపెన్ చేయడం నిరంతరం వాయిదా పడుతూ ఉండడం, తద్వారా నిర్మాణ పనులు కూడా అప్పుడా ఇప్పుడా అన్నట్టుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇది ఉత్తర భాగానికి సంబంధించింది. అయితే దక్షిణ భాగానికి సంబంధించి ఒక భిన్నమైన కథనం. నిజానికి దక్షిణ భాగానికి సంబంధించి కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అలైన్మెంట్ని ఫైనల్ చేసింది. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తనకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఒక 3 అలైన్మెంట్లు సిద్ధం చేయాల్సి వచ్చింది. ఆ 3 అలైన్మెంట్లలో 2 అలైన్మెంట్ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఇక్కడ సమస్య ఏంటంటే, మరి రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారం కేంద్ర నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్షన్ చేస్తుందా, లేకపోతే, ఎందుకంటే కన్స్ట్రక్షన్ బాధ్యత కేంద్రం మీద పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ డబ్బులు లేవు కాబట్టి మరి వాళ్ళ అలైన్మెంట్కి అనుగుణంగా చేస్తారా, లేకపోతే రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన 2 అలైన్మెంట్ ప్రకారం నిర్మాణం చేస్తారనేది ఇంకా ఇదమిత్తంగా ఎటు తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి చాలా కీలకమైన అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి ఖచ్చితంగా అందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడాలని కోరుకుంటున్నాను. అదే రకంగా ఫ్యూచర్ సిటీ అనేది వచ్చే 5-10 సంవత్సరాలకు సంబంధించి ఫ్యూచర్ సిటీని ఒక ఇన్వెస్టర్లకు ఒక డెస్టినేషన్ కాబోతుంది, పెట్టుబడులకు మంచి ప్లేస్ కాబోతుంది. అంటే రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ కల్పన చేసే భారీ సంస్థలు కూడా అటువైపే వస్తున్నాయి. అదే రకంగా రియల్ ఎస్టేట్ ఒక ఊపు కూడా అటువైపు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ రతన్ టాటా రోడ్డు ఉందో, రవిరియల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి త్రిబుల్ వరకు వెళ్ళే రోడ్డు, అదే రకంగా నాగార్జున సాగర్ రోడ్ ఏదైతే ఉందో, ఈ 2 రోడ్లకు మధ్య, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ శ్రీశైలం హైవే 3rd ఫేజ్ ఫ్యూచర్ సిటీలో ఉంటుంది తప్ప ఫస్ట్ సెకండ్ ఫేజ్లో రాదు. అక్కడ భూసేకరణ కూడా అవకాశాలు తక్కువ. సో ఫస్ట్ ఫేజ్ కింద 14,000 ఎకరాలు, సెకండ్ ఫేజ్ కింద ఇంకో 16,000 ఎకరాలు. ఈ 2 కూడా రతన్ టాటా రోడ్డు నుంచి సాగర్ రోడ్డు మధ్యనే ఉంటుంది. ఎవరైనా ఇటు శ్రీశైలం రోడ్ నుంచి వెళ్ళి ఇదే ఫ్యూచర్ సిటీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా, ఒకటి, ప్రైస్ విపరీతంగా పెంచారు, 2, అక్కడ ఫ్యూచర్ సిటీ రావడానికి చాలా కాలం పడుతుంది. ఎందుకంటే రాకపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున లేఅవుట్లు ఉన్నాయి కాబట్టి లేఅవుట్లో చోట భూసేకరణ జరగడం సాధ్యం కాదు. కాబట్టి అక్కడ ఫ్యూచర్ సిటీ ఇప్పుడప్పుడే రాదు. దయచేసి భ్రమల్లో పడి శ్రీశైలం హైవే మీద ఉన్న టెంప్టేషన్తో ఎక్కువ డబ్బులు పెట్టి అటువైపు ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. ఒరిజినల్గా ఫస్ట్ సెకండ్ ఫేజ్లో వచ్చేది మాత్రం ఖచ్చితంగా ఈ రతన్ టాటా రోడ్డుకు అండ్ సాగర్ రోడ్డుకు మధ్య ఉన్న ప్రాంతంలోనే వస్తుంది.
14,000 ఎకరాలు ప్రస్తుతం గవర్నమెంట్ చేతిలో ఉంది. అదే రకంగా ఇంకొక 16,000 ఎకరాలు సేకరించబోతుంది. ఈ మొత్తం 30,000 ఎకరాలు కూడా రతన్ టాటా రోడ్డుకు, అదే రకంగా సాగర్ హైవేకు మధ్యన ఉంటుంది. శ్రీశైలం హైవే వైపు రావడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ ప్రస్తుతానికైతే. అఫ్కోర్స్ 56 గ్రామాల్లో ఉన్నాయి కొన్ని, కానీ 56 గ్రామాలు ఉన్నాయి కాబట్టి అక్కడ వస్తుంది అన్న గుడ్డి నమ్మకం వద్దు. ఎందుకంటే అక్కడ భూసేకరణకు అడ్డంకులు ఉన్నాయి. పెద్ద ఎత్తున లేఅవుట్లకు అప్రూవల్స్ వచ్చాయి కాబట్టి ఆల్రెడీ లేఅవుట్లకు అప్రూవల్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ భూములను వెనక్కి తీసుకొని వివిధ ప్రాజెక్టులకు కేటాయించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా లేదు. కాబట్టి శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ రావడానికి చాలా టైం పడుతుంది. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఎవరైతే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా మాకు సంబంధించిన వెంచర్లు ఉన్నాయి. ఎవరికి నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్న నెంబర్లో, ఆ గివెన్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. నేను మీకు టైలర్ మేడ్గా ఉన్నవి చూపిస్తాను. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అప్డేట్ విషయానికి వస్తే, రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్కు సంబంధించి గతంలో ఒకసారి దీనికి నంబర్ కేటాయించే ప్రక్రియను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్గా RRR నంబర్ 161AA 161 AA రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేటాయించారు. ఈ భాగానికి కీలక ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ స్క్రూటినీ కమిటీ క్లియరెన్స్ కూడా లభించింది. ఉత్తర భాగానికి సంబంధించి కీలక ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ స్క్రూటినీ కమిటీ క్లియరెన్స్ లభించింది. తర్వాత నవంబర్లో బిడ్స్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, డిసెంబర్ 2024లో టెండర్లు పిలిచారు. కానీ ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఆ టెండర్ల ఓపెనింగ్ అనేది వాయిదా పడుతూ వస్తుంది. ఈలోగా ప్రభుత్వం కూడా విధానపరంగా దాన్ని 2+2 4 లైన్స్గా కాకుండా 3+3 6 లైన్గా కన్స్ట్రక్ట్ చేయాలని కూడా నిర్ణయించింది. కాబట్టి దానికి అనుగుణంగా టెండర్లలో మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు నవంబర్లో బిడ్స్ ఓపెన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అనుకున్నట్టుగా సాగితే నవంబర్లో కనుక బిడ్స్ ఓపెన్ చేస్తే, టెండర్లు ఓపెన్ చేసి టెండర్ అలొకేషన్ కనుక జరిగితే జనవరిలో ఉత్తర భాగానికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి కీలకమైన పురోగతి చోటు చేసుకుంది. NHAI ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ PATSC ఆమోదించింది. ఇది ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతిక ఆర్థికపరమైన సాధ్యాసాధ్యాలను అంచనా వేసి పరిశీలించి లోపాలను ఎత్తి చూపి వాటిని సరిదిద్దిన తర్వాత ఆమోదం ఎదురువేస్తుంది. ఆమోదం తర్వాతనే కీలకమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ PPPAC ఆమోదం లభిస్తుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ కూడా పచ్చ జెండా ఊపుతుంది అనేది ఇది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ అయింది, ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయన్నమాట. దాని ప్రకారం కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్ళడానికి ఇంకొక స్టెప్ కూడా జరగాల్సి ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి సాంకేతిక ఆర్థికపరమైన అంశాల అప్రైజల్ను పూర్తి చేసుకుని PPAC ఆమోద ముద్రకు వెళ్ళింది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ అనమాట. ఆ తర్వాత సెకండ్ లెవెల్ అయిపోయిన తర్వాత థర్డ్ లెవెల్లో కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ దాన్ని ఆమోద ముద్ర వేస్తుంది అనమాట. ఇది ఇంకొక 15 డేస్లో ఈ సెకండ్ స్టెప్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. 15 డేస్ అంటే ఇప్పుడు ఇది అక్టోబర్ 16th. సో ఇంకొక 15 డేస్ అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ సెకండ్ లెవెల్ కూడా ఏదైతే ఉందో PPPAC ఆర్థికపరమైన అంశాల అప్రైజల్ను కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ నవంబర్లో ఈ ఉత్తర భాగానికి సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా లభించే అవకాశం ఉంది. ఒకసారి కేంద్ర కేబినెట్ నోడ్ కనుక వస్తే ఆ తర్వాత టెండర్స్ ఓపెన్ చేయడం, టెండర్ అలొకేషన్ చేయడం, జనవరిలో దీనికి సంబంధించిన పనులు ప్రారంభించే లక్ష్యంతో పనులు పరిస్థితి కనిపిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ జాతీయ రహదారి 161AA నంబర్ను కేటాయించారు. NE నేషనల్ హైవేగా దీన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే రికార్డుకు పిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డులో భాగంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉండేది. దాన్ని ఎక్స్ప్రెస్ వేగా నిర్మించాలని నిర్ణయించడంతో పాత రోడ్డు బదులు గ్రీన్ఫీల్డ్ రోడ్డుగా నిర్మించాలని ఆ తర్వాత నిర్ణయించారు. ఫలితంగా రోడ్డు కూడా సమాంతరంగా కొనసాగుతుంది. రీజనల్ రింగ్ రోడ్డు జాతీయ రహదారి ఎక్స్ప్రెస్ హైవేగా కొనసాగే పాత రోడ్డును జాతీయ రహదారి హోదా నుంచి తొలగించి తిరిగి రాష్ట్ర రహదారిగా మార్చబోతున్నారు. ఇప్పుడు దానికి కేటాయించిన 161 నంబర్ కేటాయించి పోతుంది. ఓన్లీ నార్త్ పార్ట్కు సంబంధించి ఈ నంబరు వచ్చే పరిస్థితి. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేటాయింపు, ఆ భాగానికి కీలక ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ స్క్రూటినీ కమిటీ క్లియరెన్స్, నవంబర్లో తెరుచుకోనున్న టెండర్లు అనేది కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ పూర్తయింది. సెకండ్ స్టెప్ కనుక పూర్తయితే ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ దాన్ని ఆమోదిస్తుంది. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత ఇటు బిడ్స్ ఓపెన్ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరిలో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సమాయత్తమవుతుంది. ఇదే సమయంలో దక్షిణ భాగానికి సంబంధించి కూడా కొంత అడుగులు వేగంగా పడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మేబీ 1-2 డేస్లోనే దానికి సంబంధించిన సమాచారంతో కూడా నేను ఇంకొక వేరే వీడియో చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్తో పాటు హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా టీసీఎస్ ఏదైతే ఉందో ఆదిబట్ల దగ్గర మీకు రెగ్యులర్ రెవెన్యూ రావడానికి అవకాశం ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడిలో మీరు రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి అదొక డెస్టినేషన్గా మారుతున్న నేపథ్యం. టీసీఎస్ మనకందరికీ తెలుసు, దాదాపు 1,10,000 మంది ఎంప్లాయీస్ ఆ సరౌండింగ్ రిలేటెడ్ కంపెనీస్తో ఉన్న పరిస్థితి. సో అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా కొంత తెలివైన అనుభవం అవుతుంది. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.